ఇప్పుడైన తాజా వార్త ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా కూడా పాక్ బుద్ధి రాలేదు. ఇండియాపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అక్కడి అధికారులు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేస్తే భారత్ ను లక్ష్యంగా చేసుకుంటామని రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ముంబై ఢిల్లీపై దాడులు చేస్తామని రెండో ఆలోచన లేదన్నారు. 2014-17 మధ్య భారత్ లో పాక్ హై కమిషనర్ గా పనిచేశారు అబ్దుల్ బాసిద్. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా కూడా పాక్ బుద్ధి రాలేదు. ఇండియాపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అక్కడి అధికారులు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. పాకిస్తాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేస్తే భారత్ ను లక్ష్యంగా చేసుకుంటామని రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇక ముంబై ఢిల్లీపై అయితే దాడులు చేస్తామని రెండో ఆలోచన లేదన్నారు. 2014-17 మధ్య భారత్ లో పాక్ హై కమిషనర్ గా పనిచేశారు అబ్దుల్ బాసిద్. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా కూడా పాక్ అయితే బుద్ధి రాలేదని చెప్పాలి. ఇక ఇండియాపై అయితే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అక్కడి అధికారులు. ఇక కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక పాకిస్తాన్ అణు కేంద్రాలపై అయితే అమెరికా దాడి చేస్తే భారత్ ను లక్ష్యంగా చేసుకుంటామని రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇక ముంబై ఢిల్లీపై అయితే దాడులు చేస్తామని రెండో ఆలోచన లేదన్నారు. 2014-17 మధ్య భారత్ లో పాక్ హై కమిషనర్ గా పనిచేశారు అబ్దుల్ బాసిద్.